ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేక పరిణామాలు, అనేక మార్పులు, అవమానాలు, ఎలాంటి పరాభవాలు జరగకుండా, ఎలాంటి అవమానాలు జరగకుండా, అంటే గతం విషయాలన్నీ కూడా మనం ప్రతి దానిలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ఆచితూచి అడుగు వేసే నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. అంటే గత అనుభవాలను గుర్తుపెట్టుకొని ఎలాంటి పరాభవాలు జరగకుండా మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన నామ సంవత్సరం ఏంటంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. సహజంగా పరాభవ నామ సంవత్సరం ఏంటంటే ప్రభవాది సత్య సంవత్సరాల్లో 40వ నామ సంవత్సరం ఏంటంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశులకు ఈ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాం. ముందుగా ముఖ్యంగా ద్వాదశ రాశుల గురించి ఫలితాలు మనం తెలుసుకునే ముందు ప్రధానంగా ఈ గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. దీనిలో ప్రధానంగా మనకి జూన్ 1వ తారీఖు వరకు కూడా గురువు మిథున రాశిలో సంచారం చేయటం, ఆ తర్వాత 2వ తారీఖు నుండి మరి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోను, 31వ తారీఖు నుంచి గురువు అతిచారంతో మరి సింహరాశిలో సంచారం చేయటం, డిసెంబర్ 18 వరకు కూడా. డిసెంబర్ 18 తర్వాత 18 నుండి మరి సింహరాశిలో వక్రస్థితిలోకి గురువు వెళ్ళటం జరుగుతుంది. అలానే శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే శని మీనరాశిలో ఉండటం, జూలై 25వ తారీఖున మళ్ళీ వక్రస్థితిలోకి వెళ్ళిపోవటం, రాహుకేతువులు వచ్చేటప్పుడు రాహు కుంభరాశిలో 6వ తారీఖు వరకు ఉండటం, 7వ తారీఖున మకర రాశిలోకి, అలానే ప్రధానంగా కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశిలో సంచారం చేయడం 6వ తారీఖు వరకు కూడా, 7వ తారీఖున వచ్చేటప్పుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం, రవి బుధ శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కొంచెం 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారీత్యా ఈ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రధానంగా మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాడు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాడు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాడందరూ కూడా మిథున రాశి జాతకులు అవుతారు. మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? 8 ఆదాయం, 11 ఖర్చుగా ఉంటుంది. 1 వీళ్ళకి రాజ్య పూజ్యం, 7 అవమానంగా ఉంటుంది. మరి మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసుకునేటట్టయితే మానసికంగా చింత కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కార్యభంగం జరగటం ఒకటి, అలానే కీర్తి వృద్ధి చెందటం ఒకటి, అలానే సుఖము ధనధాన్య సమృద్ధి కలగటంతో పాటు ధర్మకార్యాచరణము, మానసికంగా ఒత్తిడి గురి కాకుండా చూసుకోండి. బంధుమిత్రుల యొక్క సహకారంతో కార్య విజయం లభించడం, విద్యార్థులకు ఉన్నతమైన విద్య రావటం, అలానే విదేశ వ్యవహారాలకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విద్యార్థులు కానీ అలానే ఉద్యోగస్తులు కానీ మరి కంపెనీ త్రూ కూడా విదేశాలకు అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలానే విదేశ వ్యవహారాలకు వెళ్ళే అనుకూలంగా ఉండటం, మిత్రుల యొక్క సహకారంతో కార్య విజయాన్ని సాధించడం, విఘ్నం లేకుండా చూసుకోవటం, ఎవరికి కూడా కలహం లేకుండా ముందుకు వెళ్ళాలి. అలానే అవమానం జరగకుండా, శత్రు భయాలు జరగకుండా కూడా చూసుకొని ముందుకు వెళ్ళడం అంటే మంచిది వీటి. అలానే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే రుణపరమైన ఇబ్బందులు రాకుండా రుణాల యొక్క ఒత్తిడి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఇతరుల యొక్క సహకారంతో అభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపారంలో అభివృద్ధి, దూర ప్రయాణాలు లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల వీళ్ళు చేయాల్సిన ఏదైతే పరిహారాలు ఉన్నాయో ప్రత్యేకంగా గోవుల్ని సేవించడము, వృద్ధులకి ఏదైనా సరే ధన రూపంలో ఇవ్వటం ఒకటి, మహాలక్ష్మి అష్టకం చదువుకోవటం, మౌన వ్రతము, సత్యదేవ వ్రతాన్ని చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. అలా ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అనవసరమైన వ్యాపారాలు కానీ అనవసరమైన ఉద్యోగాల వైపు కానీ జాగ్రత్తగా ఉండాలి. అంటే వృత్తి వ్యాపార పరంగా అనవసరమైన పెట్టుబడులు పెట్టడం, వేరే వృత్తులు రకరకాలుగా తెలియని వృత్తుల్లోకి ముందుకు వెళ్ళటం, అలాంటి వాటిల్లోకి వెళ్ళొద్దండి. ప్రయాణాల్లో జాగ్రత్త, స్త్రీ మూలకంగా కొంత లాభం కలగటం, సంఘంలో గౌరవ మర్యాదలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. వీడు తప్పకుండా చేయాల్సిన పరిహారం ఏంటంటే సీతారాముల కళ్యాణం కానీ, శివపార్వతుల యొక్క కళ్యాణం కానీ, రామరక్షా స్తోత్ర పాలన చేయటం ఒకటి, అలానే పక్షులకు ఆహారం వేయటం అనేది చాలా మంచిది. అలానే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళకి మరి ఈ శ్రీ పరాభవ నవసంలో కుటుంబ సౌఖ్యం కలగటం, ఆకస్మికంగా ధనలాభం, స్త్రీ మూలకంగా అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు, ఇతరుల యొక్క సహకారం అందించే అవకాశాలు, రుణ బాధలు నివృత్తి అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే దేవాలయ దర్శనం చేయాలి,
అనాథలకి రోగులకి కొంత సేవ చేయటం ఒకటి, విష్ణు హోమం చేయటం అంటే నారాయణుడి యొక్క హోమం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ పరిహారాలు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ట్రాన్సిట్ సిస్టమ్ వేరు, బర్త్ చార్ట్ అనేది వేరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్ అంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మల పైన ఆ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి, వేళ్ల పైన కాండం ఉంటుంది, కాండానికి బ్రాంచెస్ ఉంటాయి. ఎప్పుడైతే కొమ్మలకి ఆకులు ఉంటాయి, ఆకులు సహజంగా ఎప్పుడు వస్తుంది అంటే మనకు సహజంగా రైన్ సీజన్ లో వస్తాయి, వింటర్ సీజన్ లో అలానే ఉంటాయి, అలానే సమ్మర్ సీజన్ లో రాలిపోతుంటాయి. ఆ రాలిపోయే ఆకులే గోచారం అంటారు. అంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి కొంతకాలం పడుతూ ఉంటుంది. అంటే రాహుకేతులు 18 నెలలు, అలానే గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు, అలానే రవి బుధ శుక్ర గ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఇది గోచారం అంటారు. అదే బర్త్ చార్ట్ అంటే ఏమిటి అని అంటే మనం పుట్టినప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుని జన్మ లగ్నం నుంచి ధనుభావము, అలానే ద్వితీయ భావము, తృతీయ సోదర భావము, సుఖభావము, అలానే సంతాన భావము, షష్టమ భావం అంటే రోగము రుణానికి సంబంధించిన భావం అంటారు, సప్తమ భావం అంటే కడత్ర భావం అంటారు, అష్టమ భావం అనేది ఆయుష్ సంబంధించిన భావాన్ని అంటారు, స్త్రీలకు వచ్చే మాంగళిక భావం అంటారు, అలానే భాగ్య భావం నవమ స్థానానికి సంబంధించిన భాగ్య భావం అంటారు, అలానే దశమానికి సంబంధించిన వృత్తి స్థానానికి సంబంధించిన భావం అంటారు, అలానే లాభభావం లాభస్థానంలో ఎలాంటి గ్రహాలు ఉన్నాయో మనం చూసుకుంటాం, అలానే వ్యయ స్థానానికి సంబంధించిన వ్యయ భావం అంటారు, అంటే ప్రేమ అలానే ఖర్చులు, ఇలాంటి భావాన్ని ద్వాదశ భావం అంటే వ్యయ భావం అంటారు. అలానే ఏదైతే ఒక్కొక్క భావానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భావాధిపతి ఉంటారు. ఉదాహరణకి ధనుభావానికి రవిని, ద్వితీయ భావానికి గురువని, తృతీయ భావానికి సోదర భావని, చతుర్థ భావానికి చంద్రుడని, పంచమ భావానికి గురువని, షష్టమ భావానికి కుజుడని, సప్తమ భావానికి మరి శుక్రుడని, ఇలాంటి భావాలు చూసుకుంటాం మనం. అలానే ఆయుష్ భావానికి శని అని. అంటే ప్రతి భావానికి కూడా భావాధిపతులు ఎవరు అని సహజంగా మనం చూసుకుంటాం. ఆ భావాధిపతులను అనుసరించి రాశిచక్రము, నవాంశము, అలానే దశమాంశము, సప్తమాంశము, త్రింశాంశము, హోరా ద్రేకాణం సంబంధించిన డివిజన్ రూల్స్ చార్ట్స్ కూడా ఉంటాయి. అంటే D16 చార్ట్స్ అంటారు. మనం మ్యాథమెటికల్ గా క్యాలిక్యులేషన్ వేసి డివిజన్ రూల్ చార్ట్ చూసి మనం అనాలిసిస్ చేయడం అనేది జాతకం. అంటే ఉదాహరణకి ఒక వివాహానికి సంబంధించిన విషయాన్ని ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చూడాలంటే ఖచ్చితంగా రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశల అంతర్దశలు, సంతాన పరంగా చూడాలంటే రాశిచక్రము, సప్తమాంశము, అలానే మనం భావచక్రము, దశల అంతర్దశ అనాలిసిస్ చేయాలి. ఇలాగ డివిజన్ చార్ట్స్ చూసి మనం చెప్పడం అనేది బర్త్ చార్ట్ అంటారు. అంటే గోచారం ఎప్పుడు కూడా 20% మాత్రమే సపోర్ట్ ఉంటుంది, బర్త్ చార్ట్ అనేది 80% సపోర్ట్ మాత్రమే ఉంటుంది. ఎందుకని గురువు గారు, నాయకంటి గారు ఇలా చెప్పడానికి కారణం ఏంటి అంటే బర్త్ చార్ట్ కి మనం ఏదైతే గోచారానికి సంబంధించిన విషయాలు ఎందుకు గోచారం చెబుతున్నారంటే అదృష్టం అనేది ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియదు. ఒక నిమిషంలో అదృష్టం కలగవచ్చు. అంటే మన లైఫ్ లో ఎప్పుడు కూడా ఒక నిమిషంలో ఎంత కృషి చేసినా కూడా ఆవగిందంత అదృష్టం అనేది ఉండాలంటారు. ఆవగిందంత అదృష్టమే మన జీవితంలో లైఫ్ లో గోచారం అంటారు. ఈ గోచార పరంగా మనం ఏ విధంగా చూసుకోవాలి. ఖచ్చితంగా కొన్ని ప్రత్యేకంగా మీకు రెమెడీస్ చెప్పబోతున్నాను. ఆ రెమెడీస్ లో ప్రధానంగా మీరు చేయాల్సినవి ఏమిటి అని అంటే ఉద్యోగ పరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, గోధుమలు దానం చేయటం చాలా మంచిది. అలానే మానసికంగా ఆందోళన పడుతున్న వాళ్ళు క్షీరపుత్రాయుధి అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అని చంద్రుడి యొక్క ఆరాధన చేయటం, అలానే మనం బియ్యాన్ని దానం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది. అలానే వాహన ప్రమాదాలు జరగకుండా, కోర్టు సమస్యలు రాకుండా, వివాదాలు అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నదమ్ముల మధ్యలో రాకుండా ఉండడానికి అంగారక గ్రహాన్ని ఆరాధన చేయాలి. రాహుకాలంలో దీపం పెట్టడం, అంగారకాయుధ్య శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రహం కుమార శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం, కందులు ఎర్రని వస్త్రాన్ని దానం చేయడం చాలా మంచిది. అలానే బుధగ్రహం యొక్క అనుకూలత లేకపోతే విష్ణు సహస్రనామం పాలనం చేయటం, పెసలు దానం చేయాలి. అలానే ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉండాలంటే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేసుకోవటం ఒకటి. అలానే దేవగురువైన బృహస్పతికి సంబంధించిన శనగలు దానం చేయడం చేయాలి. అలానే ధనపరంగా ఇబ్బందులు కలిగే వాళ్ళు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపదే ధనం ధాన్యం సమర్థమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో
అమ్మాయిలు వచ్చారు వరపాస్పదాస రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాస్పదాస రుద్రాభిషేకం. అబ్బాయిలు వచ్చారు కన్యా పాస్పదాస రుద్రాభిషేకం చేయాలి. అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగేవాడు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణి అనే మంత్రాన్ని చదువుకోవాలి. విదేశాలకు వెళ్ళలేని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు తప్పకుండా రాహు యొక్క ఆరాధన చేయాలి. రాహుకాలంలో దీపం పెట్టడమే కాకుండా అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్థం సింహకాకర్ప సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదువుకోవాలి. ధనపరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో యక్షాయ కుబేరాయ వైశ్రణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే వీళ్ళకి మంచి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనం రెమెడీ చేసి ఎప్పుడైనా సరే జాతకం చెప్పించుకున్న వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చినప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా ఆలోచించేయండి. లైఫ్ లో ఎప్పుడు కూడా పొగడటం కాదు, నిజాన్ని తెలుసుకుంటే మన జీవితం అనేది డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే నెగిటివ్ పాజిటివ్ రెండు చెప్పించుకోవాలి. ఎందుకంటే నెగిటివ్ చెప్పించుకున్నారనుకోండి ఎలాగ మనం డెవలప్మెంట్ చెందాలి, ఆ నెగిటివ్ ను పాజిటివ్ చేసుకోవడం ఎలా అని ఆలోచన చేస్తేనే మన లైఫ్ అనేది లీడ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. పొగట్టం ఏముంది, ఎప్పుడైనా ఎవరైనా మన పక్కింటి వాడైనా మనల్ని పొగుడతాడు. ఆ పొగట్టం ఏమి పెద్ద జ్యోతిష్యంలో అంతర్భాగమే కాదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు తప్పకుండా నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, బృహత్ పరిహార సింధు, సర్వదేవతా గోత్ర పార్ట్ 1 పార్ట్ 2, పుత్రగణపతి వ్రతము, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, స్వప్న శాస్త్ర ఫలదీపిక, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ అని రాశాను. తప్పకుండా ఇవన్నీ రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ లో దొరుకుతాయి, లేదా నా దగ్గరైనా దొరుకుతాయి. మీరు www.nayakanti.com కానీ www.nayakanti.in అనేది చూడండి. మేము వంశపారంపర్యంగా చెప్పే వ్యక్తులమే. ఖచ్చితంగా మీరు ఏ సందేహం ఉన్నా కూడా మా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబర్ కాల్ చేస్తే ప్రతి విషయాన్ని కూడా చెప్తారు. అయితే మా దగ్గర జాతకం చెప్పించుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పిన విషయాన్ని మీరు వాయిస్ రికార్డింగ్ చేసుకోండి. వాయిస్ రికార్డింగ్ ఎందుకు చేసుకోమంటున్నానంటే కొన్ని జాతకాల్లో నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటాయి. మీరు రికార్డ్ చేసుకున్నారనుకోండి, గురువు గారు ఈ పదార్థం తినకూడదని చెప్పారు, నాయకంటి గారు ఇలా సూచనలు చేశారు అనేది నిజాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు నేను చెబుతాను, మీరు మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత ఏమవుతుంది, ఏదో చెప్పారు గురువు గారు బిజీగా ఉన్నారు అనుకుంటారు. కాబట్టి వాయిస్ రికార్డింగ్ అని మస్ట్. ఏ విషయాన్నైనా సరే నాతో మాట్లాడచ్చు. ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు తెలుసుకోండి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.